Hi guys, this is Raghu and welcome back to my channel. రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ బరిలో రెండు భారీ పాన్ ఇండియన్ సినిమాలు అత్యంత భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడంతో ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. అందులో ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న పాన్ ఇండియన్ రేంజ్ లో భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాగా, ఇక ఇదే బాక్స్ ఆఫీస్ బరిలో ఎలాంటి హడావిడి లేకుండా, ఎలాంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేస్తున్న మరో మూవీ మహా అవతార్ నరసింహ. మరి ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి, ఈ సినిమా బడ్జెట్ అండ్ ప్రీ రిలీజ్ బిజినెస్, అలాగే ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టి ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన హరిహర వీరమల్లు చిత్రాన్ని పాన్ ఇండియన్ రేంజ్ లో దాదాపుగా 250 కోట్ల రేంజ్ లో పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో గ్రాండ్ స్కేల్ లో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత ఏఎం రత్నం సమర్పణలో దయాకర్ రావు ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించగా, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణలు సంయుక్తంగా దర్శకత్వం వహించగా, రీసెంట్ గా భారీ అంచనాల నడుమ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో దాదాపుగా 5,000కు పైగా స్క్రీన్స్ లలో గ్రాండ్ గా విడుదల చేయగా, మొదటి రోజే ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కథా కథనాలు కానీ, హీరో మాస్ ఎలివేషన్స్ కానీ, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ కానీ పవర్ స్టార్ అభిమానులకు మాస్ ఫీస్ట్ అందించేలా ఉన్నప్పటికీ ఏమాత్రం క్వాలిటీ లేని విఎఫ్ఎక్స్ తో చాలా వరకు బోర్ కొట్టించే సీన్స్ కారణంగా ఫస్ట్ హాఫ్ వరకు జస్ట్ పర్వాలేదనిపించినప్పటికీ సెకండ్ హాఫ్ మొత్తం టోటల్ గా నిరాశపరచడంతో జనరల్ ఆడియన్స్ మాత్రం ఈ సినిమాపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదనే చెప్పాలి. ఈ సినిమాకు దాదాపుగా 127 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా, బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 130 కోట్ల షేర్, 220 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ చిత్రం విడుదలకు ఒక రోజు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ తో 11 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ను అందుకొని మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నప్పటికీ వసూళ్ల పరంగా మాత్రం అదరగొట్టేసిందనే చెప్పాలి. తొలి రోజు దాదాపుగా 65 కోట్ల రేంజ్ లో గ్రాస్, 45 కోట్ల రేంజ్ లో షేర్ వసూళ్లతో ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన గేమ్ చేంజర్ మూవీ 80 కోట్ల షేర్, 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ తో బెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకొని టాలీవుడ్ లో టాప్ ప్లేస్ లో కొనసాగుతుండగా, హరిహర వీరమల్లు మూవీతో పవర్ స్టార్ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకొని టాప్ 2 స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఇక రెండో రోజు ఈ సినిమాపై పూర్తిగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ కావడంతో దాని ఎఫెక్ట్ సినిమా కలెక్షన్లపై కాస్త గట్టిగానే పడింది. అయితే మూవీ టీం అలర్ట్ అయ్యి అక్కడక్కడ పూర్గా ఉన్న విఎఫ్ఎక్స్ షాట్స్ ని తొలగించినప్పటికీ చేతులు కాలాక ఆకులు పట్టుకున్నంత చందంగా ఆల్రెడీ ప్రేక్షకుల్లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్లిపోవడంతో ఎన్ని విధాలుగా జాకిలేసి లేపినా సినిమా వసూళ్ల పరంగా మాత్రం పెద్దగా గ్రోత్ చూపించలేదనే చెప్పాలి. సో ఇలా బాక్స్ ఆఫీస్ వద్ద 3 రోజులు పూర్తయ్యేసరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల మూవీ వసూళ్లను ఒకసారి గమనిస్తే నైజాంలో 32 కోట్ల 53 లక్షలు, సీడెడ్లో 8 కోట్ల 98 లక్షలు, ఉత్తరాంధ్రలో 7 కోట్ల 45 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 6 కోట్ల 79 లక్షలు, వెస్ట్ గోదావరిలో 5 కోట్ల 73 లక్షలు, గుంటూరులో 6 కోట్ల 62 లక్షలు, కృష్ణాలో 5 కోట్ల 40 లక్షలు, నెల్లూరులో 3 కోట్ల 65 లక్షల చొప్పున నికరంగా 75 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు సాధించగా, ఇక 4వ రోజు ఆదివారం వీకెండ్ కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే కర్ణాటక మరియు ఓవర్సీస్ లలో హరిహర వీరమల్లు బుకింగ్స్ పరంగా కాస్త పర్వాలేదనిపించగా, దాదాపుగా 4 రోజులు పూర్తయ్యేసరికి 30% థియేట్రికల్ ఆక్యుపెన్సీ నమోదు కాగా, 3వ రోజుతో పోలిస్తే కాస్త బెటర్ గా ఫస్ట్ షో, సెకండ్ షోలకు యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ తో కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులతో దుమ్ము లేపడంతో 4వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 9 కోట్లు, కర్ణాటక మరియు తమిళనాడు అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3 కోట్లు, ఓవర్సీస్ లో ₹1 చొప్పున వరల్డ్ వైడ్ గా దాదాపుగా 13 కోట్ల గ్రాస్ వసూళ్లతో బాక్స్ ఆఫీస్ వద్ద మాస్ రచ్చ చేసింది. సో ఇలా ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా 50 కోట్ల రేంజ్ లో షేర్, అలాగే 90 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదు చేయడం విశేషం. కాగా ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 70 కోట్ల రేంజ్ లో షేర్ రాబట్టాల్సి ఉండగా, సోమవారం నుండి వర్కింగ్ డేస్ మొదలు కానుండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద హరిహర వీరమల్లు ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి మరి. సో ఇక నెక్స్ట్ ఇదే బాక్స్ ఆఫీస్ బరిలో డివోషనల్ యాక్షన్ డ్రామాగా ఇండియన్ సినిమా చరిత్రలోనే మొట్టమొదటి హైలీ టెక్నికల్ యానిమేషన్ చిత్రంగా మహా అవతార్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మహావిష్ణువు 9 అవతారాలను 2037 వరకు 2 ఏళ్లకో సినిమాను ప్లాన్ చేస్తుండగా, అందులో మొదటగా మహా అవతార్ నరసింహ చిత్రాన్ని యానిమేటెడ్ విజువల్స్ తో ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించగా, ఈ సినిమాను దాదాపుగా 10 కోట్ల రేంజ్ లో అత్యంత భారీ స్థాయిలో క్లిమ్ ప్రొడక్షన్స్ అండ్ హోమ్ బలే సంస్థలు సంయుక్తంగా నిర్మించగా, డైరెక్టర్ అశ్విన్ కుమార్
ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక రీసెంట్ గా హరిహర వీరమల్లు విడుదలైన ఒకరోజు గ్యాప్ లో జూలై 25న పాన్ ఇండియన్ రేంజ్ లో 2D 3D వెర్షన్ లో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల కాగా ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మొదటగా ఈ సినిమా గురించి పెద్దగా ఎవరికి తెలీదు, ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు. అంతేకాకుండా పవర్ స్టార్ నటించిన హరిహర వీరమల్లు లాంటి బిగ్ మూవీ పోటీలో ఉండడం వల్ల ఈ సినిమాకు పెద్దగా థియేటర్స్ కూడా దొరకలేదు. కానీ మొదటి రోజునే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కడంతో మెల్లగా బాక్సాఫీస్ వద్ద జోరందుకుంది. మన పురాణాలు, ఇతిహాసాలు, మన హైందవ ధర్మం గురించి, విష్ణు అవతారాల గురించి మనం ఎప్పటి నుంచో చదువుకున్న విన్న కథలే అయినప్పటికీ మన నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియాలన్న ఉద్దేశంతో ఇది వరకు చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం చాలా ప్రత్యేకమనే చెప్పాలి. భక్త ప్రహ్లాద కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో హిరణ్యకశిపుడి దారుణ పాలన, భక్త ప్రహ్లాద భక్తి, చివరగా నరసింహస్వామి అవతారం వీటన్నింటినీ ఎంతో అద్భుతంగా యానిమేషన్ ద్వారా చూపించారు. ముఖ్యంగా చివరి అరగంటలో ఉగ్ర నరసింహస్వామి అవతరించే సీన్లు థియేటర్లలో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయి. కథ, యానిమేషన్, భక్తి భావన ఇలా అన్ని అంశాలు కలిపి ఈ సినిమాకు బలమైన బజ్ను తీసుకొచ్చాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇలా పిల్లలతో పాటు పెద్దల్ని కూడా ఆకట్టుకున్న ఈ సినిమా చిన్నగా మొదలై కేవలం మౌత్ టాక్ తోనే థియేటర్ల సంఖ్యను వేగంగా పెంచుకొని బాక్సాఫీస్ వద్ద కళ్ళు చెదిరే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది. అయితే మొదటి రోజు హరిహర వీరమల్లు ఎఫెక్ట్ తో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కేవలం 1,75,00,000 షేర్ వసూలు చేయగా టాక్ బాగుండడంతో రెండో రోజు ఏకంగా 5,30,00,000 రేంజ్ లో షేర్ వసూలు నమోదు చేసి ట్రేడ్ వర్గాలను సైతం విస్తుపోయేలా చేసింది. ఇలా కేవలం 2 రోజుల్లోనే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 7 కోట్ల నెట్ కలెక్షన్లతో రికార్డు సెట్ చేసిందనే చెప్పాలి. ఇక మూడో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఆదివారం వీకెండ్ కావడంతో 80% థియేట్రికల్ ఆక్యుపెన్సీతో కొన్ని చోట్ల హౌస్ఫుల్ బోర్డులతో దాదాపుగా 12 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ తో దుమ్ము లేపేసిందనే చెప్పాలి. ఇలా ఈ స్థాయిలో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతుండటంతో ఓవైపు హరిహర వీరమల్లు లాంటి భారీ పాన్ ఇండియన్ మూవీ పోటీలో ఉన్నప్పటికీ మొదటి రోజుతో పోల్చితే రెండో రోజుతో పోల్చితే మూడో రోజు స్క్రీన్ కౌంట్ పెంచుకుంటూ పోవడమే కాక ప్రస్తుతం కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్స్లలో హరిహర వీరమల్లు లేపేసి అదే స్క్రీన్స్లలో మహావతార్ నరసింహ మూవీని వేస్తుండగా షోకి హౌస్ఫుల్ బుకింగ్స్ తో నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఎస్పెషల్లీ అటు హైదరాబాద్ లోను మాక్సిమం షోలు ఫుల్ అవుతున్నాయి. బుక్ మై షోలో 10,000కు తగ్గకుండా టికెట్ సేల్స్ అవుతున్నాయంటే ప్రేక్షకులకు ఈ సినిమా ఏ రేంజ్ లో కనెక్ట్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలా తెలుగుతో పాటు పాన్ ఇండియన్ లెవెల్లో ఈ సినిమాకు మెల్లగా డిమాండ్ పెరుగుతోంది. కథ బాగుంటే, ప్రెజెంటేషన్ నచ్చితే ప్రేక్షకులు ఆ సినిమా చిన్నదా పెద్దదా అనేది చూడకుండా భారీ హిట్ చేస్తారని మరోసారి నిరూపించారు. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఈ రేంజ్ హిట్ సాధించిందంటే ఈ డివోషనల్ యానిమేషన్ మూవీ నిజంగా ప్రత్యేకమనే చెప్పాలి. సో ఇక సోమవారం నుండి వర్కింగ్ డేస్ మొదలు కాబోతుండగా ప్రస్తుతం ఈ మూవీ బుకింగ్స్ చూస్తుంటే వర్కింగ్ డేస్ లోను కలెక్షన్లకు ఏమాత్రం డోకా లేదని అర్థమవుతోంది. 4వ రోజు కూడా ఆల్మోస్ట్ 4 నుండి 5 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం లేకపోలేదు. అలా ఉంది ప్రస్తుతం ఈ మూవీ హవా. సో ఓవరాల్ గా ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఈ 2 పాన్ ఇండియన్ సినిమాల్లో హరిహర వీరమల్లు అత్యంత భారీ బడ్జెట్ తో, భారీ స్టార్ కాస్టింగ్ తో, భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక చతికిలబడిన మహావతార్ నరసింహ మూవీ మాత్రం ఎలాంటి అంచనాలు లేకుండా, అది కూడా ఒక యానిమేషన్ మూవీ ఈ రేంజ్ లో అదరగొడుతుందంటే చిన్న విషయం కాదు. చూస్తుంటే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం లేకపోలేదనే చెప్పాలి. సో దట్స్ ఆల్ గైస్, రీసెంట్ గా బాక్సాఫీస్ వద్ద విడుదలైన ఈ 2 భారీ పాన్ ఇండియన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సాధిస్తున్న కలెక్షన్లపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.